భారత్పై అమెరికా విధించిన 50% సుంకాలు అమల్లోకి వచ్చాయి. అయితే ఈ సుంకాల ప్రభావాన్ని త్వరలో వచ్చే జీఎస్టీ సంస్కరణలు భర్తీ చేయొచ్చని ఫిచ్ సొల్యూషన్స్ కంపెనీ BMI వెల్లడించింది. అలాగే ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న మార్కెట్ ఎకానమీలో ఒకటిగా భారత్ కొనసాగుతుందని పేర్కొంది. సుంకాలతో కొన్ని రంగాలు దెబ్బతినే అవకాశం ఉన్నప్పటికీ భారత్ జీడీపీ వృద్ధి రేటు మాత్రం 6% పైనే ఉంటుందని అంచనా వేసింది. రానున్న దశాబ్దంలో ఉత్పాదకత 5% పెరగొచ్చని, అది జీడీపీ వృద్ధికి దోహదం చేయనుందని తెలిపింది. జీఎస్టీ సంస్కరణలు భారత వృద్ధికి ఎదురవుతోన్న సవాళ్లను తొలగించనున్నాయని వెల్లడించింది. ఈ అంశంలో ఇప్పటికే ఉన్న అంచనాలు వృద్ధికి ఊతమిచ్చేలా ఉన్నాయని భావిస్తున్నట్లు BMI పేర్కొంది. జీఎస్టీ విధానంలో మార్పులు తీసుకురావడానికి ఇప్పటికే కేంద్రం సిద్ధమైంది. ప్రస్తుత విధానంలో 4 పన్ను స్లాబులు 5, 12, 18, 28% ఉండగా ఇకపై 2 స్లాబులు 5, 18% మాత్రమే ఉంటాయి. వినియోగం పెంచడమే కేంద్రం ప్రతిపాదించిన కొత్త పన్ను రేట్ల లక్ష్యంగా కనిపిస్తోంది. అవి ఆటోమొబైల్స్, ఆర్థిక సేవలు, సిమెంట్ రంగాలకు లాభదాయకంగా మారనున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. జీఎస్టీ సంస్కరణలతో పాటు ఇటీవల ఆదాయ పన్ను కోతలతో కలిపి 5.31 లక్షల కోట్ల మేర వినియోగం పెరగొచ్చని SBI రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఆ మొత్తం దేశ జీడీపీలో 1.6% సమానం కావడం గమనార్హం.